జీవితాంతం కుల వివక్షతకు వ్యతిరేకంగా పీడిత వర్గాల అభ్యున్నతి కోసం కృషి చేసిన గొప్ప వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యే రసమై బాలకిషన్ అన్నారు. సిద్దిపేట మున్సిపల్ పరిధి 2వ వార్డు నర్సాపూర్ గ్రామంలో ఏర్పాటు చేసిన బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని వారు ఆవిష్కరించి అనంతరం మాట్లాడారు. అణగారిన వర్గాల ప్రజలకు చదువు హక్కుల కోసం పులే ఉద్యమిస్తే కుల వివక్షత సమాజ నిర్మాణం, రిజర్వేషన్లు వంటివి అందించడానికి అంబేద్కర్ జీవితాన్ని త్యాగం చేశారని అన్నారు. నిజంగా పుట్టుకతో ఎవరు బ్రాహ్మణులు కాదు, పుట్టుకతో ఎవరు శూద్రులు కాదు. ఎవరైతే సమాజ నిర్మాణం కోసం అందరం కూడా సమానమైనటువంటి హక్కులు సాధిస్తూ బతకాలని అనుకుంటామో వారే నిజమైనటువంటి బ్రాహ్మణులు. ఎవరైతే ఈ సమాజంలో అందరూ సమానంగా బతకాలి, అందరి హక్కుల సాధన కోసం అందరూ హక్కులను సాధించి అందరూ కూడా సమాజ నిర్మాణంలో భాగస్వాములు కావడాన్ని ఆశించిన వారే నిజమైనటువంటి బ్రాహ్మణులు. అందుకని అందరం కూడా నిజంగా సిద్దిపేట నియోజకవర్గంలో, సిద్దిపేట జిల్లాలో హరీష్ రావు గారు ఎక్కడికి వెళ్ళినా ఎవరికి చెప్పినా గతంలో కేసీఆర్ గారు కానీ, ఎందుకంటే కేసీఆర్ గారు ఇక్కడ మొట్టమొదటిసారి అంబేద్కర్ విగ్రహావిష్కరణలో కూడా నేను వారితో ఇక్కడికి రావడం జరిగింది. మరొకసారి హరీష్ రావు గారి యొక్క సహకారంతో ఇంత మంచి విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవడం, నిజంగా ఈ నియోజకవర్గంలో అందరి అభివృద్ధిని కాంక్షించేటువంటి నాయకుడు హరీష్ రావు లాంటి గొప్ప నాయకుడు ఉండడం నిజంగా మనందరి అదృష్టంగా భావిస్తూ ఉన్నాం. తర్వాత ఇంకా వేదిక మీద ఉన్న అందరి పేర్లు నాకు తెలియదు. మా రాములు సారు, ఇతర పెద్దలందరూ, ముఖ్యంగా మంజుల రాజనర్స్ గారు, వేదిక ముందున్న మీ అందరికి కూడా హృదయపూర్వకంగా జై భీములు. నర్సాపూర్ అంటే ఏరియాకి వచ్చేదంటే జంబి, దసరా నాడు జంబికి వచ్చు. కొత్త బట్టలు కట్టి కోటి ముచ్చట్లు, పాల పిట్టల చూసి పడుచు సప్పట్లు, పాల పిట్టల చూసి పడుచు సప్పట్లు, జొన్న కర్రల జెండా జోరున్నది. అయ్యో తప్ప అలై బలై తీసే నా తెలంగాణ, నా తెలంగాణ, జంబి పంచిన ఆర్తి నా తెలంగాణ, నా తెలంగాణ. నిన్నటి వరకు నర్సాపూర్ జంబి పంచింది, ఇవాళ నుంచి నర్సాపూర్ జై భీమ్ అనే చైతన్యం జంబిని పంచుతాం. మేము కళాకారులం, నా అనుబంధం కళాకారులతోనే. మా కళాంజలి రాజేష్ ప్రస్తావన మర్చిపోయాను. రాజేష్ కాదు, వాయిస్తున్న వాళ్ళందరూ కూడా నాకు బాల్యం నుంచి మిత్రులు. వాళ్ళకు కూడా నా నమస్కారం. ఇవాళ ఆ జై భీమ్ అనే జంబిని పంచే చైతన్య కేంద్రంగా ఈ నర్సాపూర్ మారింది.